ఆడవాళ్లు ఎప్పటికీ చేయకూడని పనులు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి వచ్చేటప్పుడు వెళ్ళివస్తా అని చెప్పకూడదు. వేరే ఆడవాళ్లు పెట్టుకున్న పువ్వులు బొట్టు పెట్టుకోకూడదు. గాజులు వేసుకోకూడదు. ఇంట్లో ఉన్న ఉప్పు, మిరపకాయలు, గుడ్లు, చింతపండు ఎవరికైనా ఇచ్చినప్పుడు చేతిలో నేరుగా ఇవ్వకుండా కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. రాత్రి సమయంలో కొంతమంది ఆడవాళ్ళు గాజులు తీసేసి నిద్రపోతూ ఉంటారు, చెవి కమ్మలు తీసేసి నిద్రపోతూ ఉంటారు. అలా చేయకూడదు. రాత్రి సమయంలో ఆడవాళ్ళు గాజులు కానీ చెవి కమ్మలు కానీ తీయకూడదు. निराकार अविकारे साई, ओम नमो श्री साई राम। ब्रह्म रूप अवतारे साई, ओम नमो श्री साई श्याम। शिरडी नगर के गलियां बोले, ओम नमो श्री साई दिगंबरा। डाल डाल के कलियां बोले, साई राम साई श्याम नमो नमः। दास गणों के कविता बोले, ओम श्री। ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే. ఆ చేసిన పాపపుణ్యములను ఈ జన్మలో అనుభవించడానికి కొన్నిటిని ఈశ్వరుడు మనకి వ్రాసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు ఏదొస్తోందో ఎవరికి తెలుసు? ఏ కష్టం వస్తోందో తెలియదు, ఏ సుఖం వస్తోందో తెలియదు. సుఖం వస్తే భరిస్తాం, కష్టం వస్తే భరించలేం. ఏది మన ప్రయత్నం చేత గట్టెక్కలేమో దానిని ఆపద అంటారు. కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు యథార్థానికి మన యొక్క ప్రయత్నంతో चंदन का तूने तिलक लगाया, पानी से तूने दीपक जलाया। चंदन का तूने तिलक लगाया, पानी से तूने। సిరులను గూర్చే శ్రీలక్ష్మి పూజకురారండి, సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా, నమ్మిన భక్తుల కల్పవల్లిగా, దయతో బ్రోచే కరుణ. కన్యరాశి వారికి 2 కోరికలు తీరబోతున్నాయి. మీకు దుర్గాదేవి ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై భవానీ అని కామెంట్ చేయండి. సహజంగా ఈ రాశి వారు కోరికలు తీరక బాధపడుతూ ఉంటారు. మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. వీరికి 2 కోరికలు త్వరలో తీరబోతున్నాయి. 1, వీరు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళతో పెళ్లి జరుగుతుంది. ప్రేమ సమస్యలు పోయి ఎంతో సంతోషంగా ఉంటారు. 2, సొంత ఇళ్ళు కట్టుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇంటి పనులు పూర్తి చేస్తారు. గురుగ్రహ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.